రైట్ కాసేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై నేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక కాసేపట్లో ప్రజాభవన్లో కాంగ్రెస్ బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై నేతలతో చర్చించనున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఇక భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్లో అందిస్తారు. రాజు, మరి కాసేపట్లో ప్రజాభవన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన బీసీల సమావేశం జరగబోతా ఉంది. ప్రధానంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన హామీ ప్రకారము 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు ఇటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఏదైతే ఇప్పటికే కుల గణన పూర్తి చేయడం జరిగిందో, సో దీనికి సంబంధించి మార్చి మొదటి వారంలో ఏదైతే ప్రత్యేక కేబినెట్ సమావేశం కావచ్చు, ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం కావచ్చు, ఆ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ఈరోజు చర్చించనున్నారు. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీల కోసం చేస్తూ ఉన్నటువంటి ఏవైతే ప్రయత్నాలు ఉన్నాయో ఇవన్నిటిని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే దానిపై కూడా దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం కల్పించాల్సిందిగా కూడా ఇటు బీసీ నేతలను కోరే అవకాశం కనిపిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో బీసీలకు మరింతగా ఇటు ప్రభుత్వం అండగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడా కూడా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు బీసీల కోసం ప్రత్యేకంగా కులగణన చేసింది లేదు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా ఇటు ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అది బీసీ నేతల ద్వారా తీసుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఈరోజు ప్రజాభవన్లో మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి చేరుకోబోతా ఉన్నారు. ప్రజాభవన్కి చేరుకున్న తర్వాత ఆయన బీసీ నేతలతో సమావేశం కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల్లోకి బలంగా దీన్ని తీసుకెళ్లడంలో వెనుకబడ్డామనే అభిప్రాయం అయితే పార్టీలో కూడా వినిపిస్తూ ఉంది. కాబట్టి దీన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లే విధంగా కూడా బీసీ నేతలకు, బీసీ ప్రజలకు దీన్ని చేరవేసే విధంగా కూడా ఏదైతే ఒక కార్యాచరణ కూడా తీసుకుని వెళ్లే విధంగా కూడా ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఇచ్చిన హామీలు కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. అందులో భాగంగానే బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ప్రధానంగా 42% ఇస్తామన్న రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటికే దానికి సంబంధించి కులగణన పూర్తయింది. ఎవరైతే గతంలో కులగణనలో పాల్గొనలేదో మిగిలిపోయిన వారికి కూడా ఇప్పటికే ఎవరైతే మిగిలిపోయిన వారి కోసం ఇప్పటికే ఎన్రోల్మెంట్ అది కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి అది కూడా ఈ నెల 28వ తేదీతో అది కూడా ముగియనుంది. అది ముగిసిన తర్వాత పూర్తి స్థాయిలో కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని కేబినెట్లో ఆమోదించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు మార్చి మొదటి వారంలో ఏర్పాటు చేసి అందులో తీర్మానం చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో తీర్మానం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కూడా దాన్ని పంపే అవకాశం కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఢిల్లీకి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అఖిలపక్ష బృందాన్ని కూడా తీసుకుని వెళ్తారని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అఖిలపక్ష బృందాన్ని తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిసి దీన్ని ఖచ్చితంగా ఏదైతే పార్లమెంట్లో కూడా పెట్టి దీన్ని చట్టం చేయాలని చెప్పి కూడా రాష్ట్రం నుంచి రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. వీటన్నిటిని కూడా ఈరోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రధానంగా ఏదైతే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో ఎట్లా వ్యూహంతో ముందుకు వెళ్ళాలి, దాన్ని ఇక్కడ తీర్మానం చేసిన తర్వాత ఢిల్లీలోకి వెళ్ళిన తర్వాత ఇటు పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా దాన్ని బిల్లు పెట్టి ఏ విధంగా ఆమోదించాలనే దానిపై కూడా ఒక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళాలనే దానిపై కూడా ఈరోజు బీసీలకు ఒక దిశానిర్దేశం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయబోతా ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. అందులో భాగంగానే 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగ, అదేవిధంగా రాజకీయాల్లో బీసీలకు కల్పిస్తామని ఇచ్చిన మాట ప్రకారం దాన్ని అమలు చేస్తామన్నామని చెప్పేసి కూడా మరోసారి అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు వివరించే అవకాశం కనిపిస్తోంది. ఈ యొక్క సమావేశంలో పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా పాల్గొంటారని చెప్పి తెలుస్తూ ఉంది. రాజు, ముఖ్యంగా భేటీలో ఎవరెవరు పాల్గొననున్నారో, ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి
టాపిక్ చర్చకు వచ్చే అవకాశం ఉందా? ప్రధానంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు కొంతమంది బీసీ నేతలు కూడా పాల్గొంటారని చెప్పి తెలుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీసీ నేతలతో పాటు కొంతమంది బీసీ నాయకులు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం 50 రోజుల్లోనే కులగణన పూర్తి చేయడము, బీసీలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఒక ముందడుగు వేయడం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయంగా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. కాబట్టి దీన్ని బీసీలకు మరోసారి వివరించే విధంగా అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేయబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక్కడ ఉన్న అవకాశాలన్నింటినీ కూడా వినియోగించి బీసీలకు న్యాయం జరిగే విధంగా కూడా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది అనే దానిపై మరోసారి బీసీలందరికీ కూడా చెప్పే అవకాశం కనిపిస్తూ ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లతో పాటు ఇటు వార్డు, ఇటు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించడంతో పాటు విద్య, అదేవిధంగా ఉద్యోగ రంగాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి శాసనసభలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వీటి యొక్క రిజర్వేషన్ల అమలు ఉండాలనే దానిపై కూడా శాసనసభలో కూడా ప్రత్యేక సమావేశాల్లో చర్చించే నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. కాకపోతే శాసనసభలో చర్చించిన తర్వాత అధికారికంగా రిజర్వేషన్లు చట్ట ప్రకారం రావాలంటే పార్లమెంటు ఉభయ సభలు కూడా ఆమోదించవలసి ఉంటుంది. ఎందుకంటే రిజర్వేషన్లు 42% బీసీలకు కల్పిస్తే 50% ఎక్సీడ్ అవుతాయి. కాబట్టి రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు దీన్ని కొట్టివేసింది. కాబట్టి 9th షెడ్యూల్లో చేర్చాలంటే ఖచ్చితంగా తమిళనాడు తరహాలో పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించి రాష్ట్రపతి 9th షెడ్యూల్లో చేర్చాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అయి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మరి ఏ విధంగా దీన్ని తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు దీన్ని ముస్లింలను బీసీలో కలిపారు కాబట్టి మేము ఒప్పుకున్న ప్రసక్తి లేదని చెప్పేసి ఇప్పటికే బీజేపీ నేతలు కరాఖండిగా చెప్తా ఉన్నారు. కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందన్న దానిపై అయితే ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించబోతా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలందరినీ కూడా కలుపుకొని ఒక అఖిలపక్షం ద్వారా అఖిలపక్ష బృందం కూడా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అదేవిధంగా ప్రధానమంత్రిని కూడా కలిసి మరోసారి విజ్ఞాపనలు, వినతులు ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణలో ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలందరికీ న్యాయం జరగాలంటే రిజర్వేషన్లు 42% ఉండాల్సిందే అని చెప్పి మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని కోరే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటన్నిటిని కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా వెళ్తే ఇది చట్టంగా మారే అవకాశం ఉంటుందని చెప్పి కూడా ఇవన్నిటిపై చర్చించేందుకు బీసీ నేతలతో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే ఒక్కొక్కరుగా ప్రజాభవన్కు బీసీ నేతలు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్కు చేరుకోబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరుకోగానే ఈ సమావేశం ప్రారంభం కాబోతా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.